నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన ఆక్వా రంగానికి టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలిచారు. ట్రంప్ సుంకాల విధింపు ప్రభావం ఏపీలో మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులపై తీవ్రంగా పడింది. ట్రంప్ సుంకాల కారణంగా ఏపీ నుంచి విదేశాలకు రొయ్యల ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఫలితంగా ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అదే సమయంలో ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిపోయిన రొయ్యల ఎగుమతిదారులు రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తున్నా అతి తక్కువ ధరలు మాత్రమే ఇస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు నడుం బిగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. అంతేకాకుండా సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీఐఐసి చైర్మన్ రామరాజు, ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన ఈ కీలక సమావేశంలో చంద్రబాబు దీర్ఘకాలంగా స్థానిక వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, ఫలితంగా విదేశీ మార్కెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో ఆక్వా రైతులను ఆదుకునే దిశగా వ్యాపారులు, ఎగుమతిదారులు సహకరించాలని కోరారు. అందుకోసం 100 కౌంటు రొయ్యలను కిలోకు 220కి తగ్గకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభించింది. అలాగే దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్లకు రొయ్యల ఎగుమతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని అన్నారు. తాను కూడా కేంద్రంతో చర్చించి ఆయా దేశాలలో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదిరే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఇక ఆక్వా రంగంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఎగుమతిదారులు, ఎంపెడా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుందని ఆయన తెలిపారు.